పవన్ కళ్యాణ్ అన్న మాట తర్వాత తర్వాత ఒక పలుకు ఎక్స్ట్రా పలికినా నాలుగు చీరేస్తాం, అందులో సందేహం లేదు. రోజు పండగ కాసుకోండి, వేళ నుంచి చెప్తా ఉన్నా. వేళ నుంచి అభివృద్ధి, సంక్షేమం, ప్రతీకారం మూడు ఉంటాయి. ఎందుకు జగన్ పులివెందులోనే ఎందుకు పోటీ చేస్తాడు? నానాజీ మీద పోటీ చేయొచ్చు కదా. ఇక్కడికి వచ్చి రమ్మనండి, జగన్ గారి దమ్ముంటాడని నానాజీ మీద పోటీ చేయమనండి. చెప్పి చేసాలు వస్తే ఏరేస్తాం, అందులో సందేహం లేదు. ప్రతి ఒక్కడికి ఈ ఊర్లో ఉన్నవాడితో సహా చెప్తా ఉన్నాను, ఏరి పారేస్తాం. మీరు రౌడీలే, మేము రౌడీలే అంటారేంటి? రౌడీలే మీరంతా. మీరు జైల్లో పుట్టిన పార్టీ, జైల్లో పెరిగిన పార్టీ, జైల్లో ట్రైనింగ్ అయిన పార్టీ. మీ నాయకుడే రౌడీ. గీత గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం కాపు ఓటర్లు ఉన్నారు, అందుకని పోటీ చేశారు. సరే అమ్మా గీత గారు, నువ్వెందుకు పోటీ చేసావమ్మా? అప్పుడు ఏదో గాలికో సింపతిగా ఇందిరాగాంధీ చచ్చిపోతే వాళ్ళ అబ్బాయికి ఓట్లు వేసేస్తే, రాహుల్ గాంధీ చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేస్తే, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేసి అట్టా వచ్చిన పార్టీ కాదు ఇది. ఇది జనంలో వచ్చి జనం యొక్క ఇంతటి పుట్టినట్టు జనసేన పార్టీ. ఈ పార్టీ కులం అది ఉండదు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మొన్న ఢిల్లీ వెళ్ళాం. అందరూ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో నేషన్ ఫస్ట్ అంటే జియో పాలిటిక్స్ని బట్టి ఇవాళ నేషన్ ఫస్ట్, దేశభక్తి చాలా అవసరమైన రోజులు మళ్ళా వచ్చాయి. ఆ పరిస్థితులు ఏంటి, కార్పొరేట్లు అడౌట్ చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నసేపు కాపులు అన్న సంగతి ఎవరికి గుర్తురాల. ఇప్పుడు గుర్తొచ్చింది కాపులు అన్న సంగతి గుర్తొచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పోనీ రెడ్ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కాపులు పెట్టుకుంటారు, రెడ్ కాపులు పెట్టుకుంటారు, అన్ని మీటింగ్లు పెట్టుకుంటారు. పెట్టుకుని వారు మాట్లాడినటువంటి అంశాలకి నేను సమాధానం చెప్తాను. మామూలుగా మనం ఒక సింపతితోటో ఒక గాలితోటో ఎదిగిన పార్టీ కాదు. సభ్యత్వాల దగ్గర నుంచి చేసుకుని నెమ్మదిగా వార్డు మెంబర్లు, సర్పంచ్లు అన్ని వరుసగా అన్ని పెట్టుకుని చేసుకుంటా ఈరోజు ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, అట్లాగే 3 ఎంపీలు ఆ స్థాయికి ఎదిరిన పార్టీ. ఏదో గాలికో సింపతిగా ఇందిరాగాంధీ చచ్చిపోతే వాళ్ళ అబ్బాయికి ఓట్లు వేసేస్తే, రాహుల్ గాంధీ చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేస్తే, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేసి అట్టా వచ్చిన పార్టీ కాదు ఇది. ఇది జనంలో వచ్చి జనం యొక్క ఇంతటి పుట్టినట్టు జనసేన పార్టీ. ఇదంతా ఒక వైసీపీ నాయకులే కనపడ్డారు అక్కడ. అలాగే మేమేమన్నా రౌడీలుమా అంట. ఈ పార్టీయే రౌడీల పార్టీ. ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పారు. 62% ఎంత 52% ప్రజలు చెప్పారు. 54% మన ఏరియా, మా జిల్లాలో అయితే 60-70% ప్రజలు చెప్పారు. మీరు రౌడీలే, మేము రౌడీలే అంటారేంటి? రౌడీలే మీరంతా. ఇది జైల్లో పుట్టిన పార్టీ, జైల్లో పెరిగిన పార్టీ, జైల్లో ట్రైనింగ్ అయిన పార్టీ. మీ నాయకుడే రౌడీ. అటువంటి మీరు రౌడీలా? క్రిమినల్స్ అయితే చంపేస్తారా? చూడలేదా? క్రిమినల్స్ అయితే చంపేస్తారా లేదో? ఎన్కౌంటర్లు అయ్యి క్రిమినల్స్ చంపారా? క్రిమినల్స్ కీటకాల్లో కాటేసేస్తుంటే అందరినీ క్రిమినల్స్ వదిలేస్తారా చంపేయకుండా? మీరు మామూలు మనుషులు చంపేస్తున్నారు. ఈ శిష్యుడు ఆడు బాబుగాడు, ఆడు పేరేంటి, అనంతబాబు, ఆ డ్రైవర్ని, ఒక ఎస్సీ డ్రైవర్ని పార్సిల్ చేసేస్తే మీరందరూ కలిసి కూర్చుని జగన్ దగ్గర కూర్చుని ఆయన్ని దగ్గరుండి ఆయన కాపాడి సాక్ష్యాలు తారుమారు చేసి ఇచ్చేసి అన్నీ ఎంత దారుణంగా మీరు చేసిన విధానాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే వంగ గీత గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం కాపు ఓటర్లు ఉన్నారు, అందుకని పోటీ చేశారు. సరే అమ్మా గీత గారు, నువ్వెందుకు పోటీ చేసావమ్మా? అప్పుడు ఆ పార్టీలో మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మీరెందుకు పోటీ చేశారమ్మా? మీరు పోటీ చేసినప్పుడు ఏ ఓటర్లు ఉండేవారు? కాపు ఓటర్లు కాదా? మీదేంటి, మీ అత్తోరు ఇల్లా పిఠాపురం? మీ అమ్మగారు ఇల్లా?
మీరు ఎందుకు వెళ్ళారు? పిఠాపురం ఎందుకు వెళ్ళారు? ఎందుకు పోటీ చేశారు? ఎందుకు జగన్ పులివెందులోనే ఎందుకు పోటీ చేస్తాడు? నానాజీ మీద పోటీ చేయొచ్చు కదా. ఇక్కడికి వచ్చి రమ్మనండి, జగన్ గారి దమ్ముంటాడని నానాజీ మీద పోటీ చేయమనండి. పవన్ కళ్యాణ్ ఎట్లా పిఠాపురంలో ఎందుకు పోటీ చేయాలి? కాపులు ఉన్నారు కాబట్టి పోటీ చేశారు, కాపులు ఉన్నారు కాబట్టి నగ్గాడు. మరి ఇక్కడ కాకినాడలో ఎవరున్నారని నానాజీ నగ్గాడు? పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి నగ్గాడు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, అలాగే చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అనుభవం ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి నానాజీ అన్నవాడు నగ్గాడు. రమ్మనమ్మా, రమ్మను. ఇక్కడికి వచ్చి పులివెందులు మానేసి మీ నాయకుడు, మీ మహానాయకుడు 16 months జైల్లో ట్రైనింగ్ అయ్యి వేలాది కోట్లాది మందిని ట్రైనింగ్ చేసి ఈ రాష్ట్రం మీద వదిలిసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని చెప్పమని చెప్పి వచ్చి ఇక్కడ పోటీ చేయమని చెప్తాను. ఆవిడ అంటుంది మళ్ళా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా. అలా లేడే, నేను చూడలేదా? నేను మీటింగ్లో అధికారంలో ఉన్న వాళ్ళకి పెట్టలేదా? ప్రతిదీ ఊరు మాట మంతి అని చెప్పి పెట్టి, ఊరూరో మాట మంతి అని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు తెలుసుకున్నాడు. వాళ్ళ ఇబ్బందులు ఆయన చేయగలిగినవి, అక్కడ చేయగలిగినవి కొన్ని నిజంగా కొన్ని అద్భుతమైన సంఘటనలు, చాలా అరుదైన సంఘటనలు అక్కడ ఉంటుండగానే అనేక సమస్యల పరిష్కారం. అంటే ఇలాగ కూడా చేయొచ్చు అని ఆఫీసర్లకి మా కళ్ళు, ఆఫీసర్ల కళ్ళు, మా కళ్ళు, మా కార్యకర్తల నాయకుల కళ్ళు కూడా ఇప్పిటట్టు చేశాడు అందరికీ కూడా. ఇలా కూడా చేయొచ్చు, మీరు ఇలా ఎందుకు చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని వెళ్ళమంటున్నాడు ఊరూరా. ఇదే మాట పెట్టి మేము తిరుగుతాం ఇక్కడి నుంచి ఊరూరా. క్రిమినల్స్ అయితే చంపేస్తారా, క్రిమినల్స్ అయితే ఏరేస్తారా అంటే ఏరేస్తాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ప్రజలకు అభివృద్ధి చేయాలన్నది, ప్రజలకు ఏం చేయాలా, సంక్షేమ అభివృద్ధి ఎలా చేయాలన్నది దానిలో గాడిలో పెట్టేసాం పరిపాలన. ఇంకా 2-3 ఉన్నాయి అంతే. ఆ 2-3 అయిన తర్వాత పిచ్చి పిచ్చి ఆశాలు వస్తే ఏరేస్తాం, అందులో సందేహం లేదు. ప్రతి ఒక్కరికి ఈ ఊర్లో ఉన్నవాడితో సహా చెప్తా ఉన్నాను, ఏరి పారేస్తాం, అందులో మనకి ఎటువంటి సందేహం ఉండదు. పవన్ కళ్యాణ్ అన్న మాట తర్వాత తర్వాత ఒక పలుకు ఎక్స్ట్రా పలికినా నాలికి చీరేస్తాం, అందులో సందేహం లేదని చెప్పి పేరు నానికి ఎవరైతే చెప్తారో తిమ్మతులుగా అయితే అవ్వచ్చు, ఇంకా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో చక్కపూడి రాజా, రకరకాల మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. అంబోతురు అంబోబొకడు ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా కాపులట. వీళ్ళు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అతని యొక్క అనుచరులు దౌర్జన్యం చేసి కాపులను కొడతా ఉంటే మీరంతా ఏమయ్యారు? ఆ వేళ ఎందుకు మీరు ఎవరు మాట్లాడలేదు? ఒక్కరు కనీసం మీరు ఒక్కరన్నా ఖండించారా? ఈ విధానం తప్పు అని. ఇప్పుడు అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి, అంతే తప్పులేదు, డౌటే లేదు. అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి. ఎక్కడ సాయిబాబా గుడి, ఎక్కడ ఇల్లు, అందులో వేలాది మంది జనాన్ని భానుగుడి సెంటర్లో ఉండిపోతే ఏదో 10 మంది కుర్రోళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు వెనక్కి తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఇంకా వాళ్ళ ఇంటికి ఇంకా పల్లాంగున్నర దూరం అవతల వచ్చేసి, అంటే అంత ప్రిపరేషన్తో వచ్చేసారు. అయితే చెప్తా ఉన్నాను, పొడిచేస్తారా, నరికేస్తారంటే పొడిచేయడం నరికేయడం మా సంస్కృతి కాదు. కానీ ఒకటైతే చెప్పగలను, తోలు తీసేస్తాం, అందులో సందేహం లేదు. ఇంకా ఒక్కొక్క పురుగుని ఏరేస్తాం. పురుగులు ఏరి టైం అయింది, పంట వేసిన వెంటనే పురుగు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఇప్పుడు పురుగులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న చూస్తున్నాను ఏదో ఏంటో వెళ్ళిపోటట. ఎవరిని వెళ్ళిపోటు పోస్తాడు? ప్రజలకు చెప్పిన అన్ని కార్యక్రమాలు చేసావా? 3 బాకీ ఉన్నాం. పెన్షన్లు, కొత్త పెన్షన్లు, ఒంటరి మహిళ, హౌసింగ్ మేము చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పే. చెత్త చేసి పారేసాడు. అది పర్మనెంట్గా ఇల్లు అన్నది పర్మనెంట్గా ఇచ్చేది. అది ఎవడు పడితే అడిగి ఇలా జల్లిది కాదు అది. మనం ఒక సైట్ ఒకరికి జల్లేస్తే ఆ సైట్లో ఎవడో ఇల్లు కట్టించుకుంటే అది ఎంత నష్టపోతాడు? దానికి అంతా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ చేయకుండా జల్లేసారు, దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. హౌసింగ్ అయితే తప్ప వెన్నుపోటు సభలు, ఇటువంటి సభలు పెట్టి మా యొక్క సంక్షేమ కార్యక్రమాలకు కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా అడ్డొస్తే సోకాళ్ళు ఇలాంటి నాయకులు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు కూడా చెప్పు దెబ్బలు తన్నులు తింటారు, తినే వెళ్తారని చెప్పి నేను ఇక్కడ ఇవాళ మీటింగ్ పెట్టిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాను. అలాగే
చెప్పేది కదా ఇది. ఉం? ఆ. ఏమన్నా సరే, ఇప్పుడు ఒక విషయం ఓవరాల్ కంక్లూజన్కి వద్దాం. ఈ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే పోటీ చేయడం పెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని పంచాయత్ రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగ్లకు వెళ్ళాం. మేము సిద్ధవాడలో మేము సభ పెట్టుకుంటే అల్లిపోయి అద్దె కుర్చీలు కూడా ఇవ్వడానికి లేకుండా అడ్డు పెట్టేసి బద్వేలు నుంచి అద్దె కుర్చీలు తెచ్చుకుని ఆంధ్రప్రభ పేరు మీద టెండర్ తెచ్చుకుని ఇలా తెచ్చుకుని కాకినాడ నుంచి పాసలు తెచ్చుకుని ఎక్కడో రైల్వే కోడూరు నుంచి పులిహార తెచ్చుకుని అంతలా కట్టడి చేసి, అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు ఎక్కడ సైట్ ఇవ్వకుండా సైట్ ఇచ్చిన వాళ్ళు ఏడిపిస్తే సిద్ధవాడలో పట్టుకెళ్ళి మీటింగ్ పెట్టాం. అక్కడికి 15-20 కిలోమీటర్ల లోపల ఒక కోట దగ్గర మీటింగ్ పెడితే అక్కడ కూడా తండోపతండాలుగా వేళ జనం వచ్చేసారు. ఎంత జనం వచ్చారంటే పెద్ద ఎత్తున మహిళలు వచ్చేసారు కడపలో. ఇక్కడ మీరు ఎవరిని మొబిలైజ్ చేయకుండా మీరు పిలిపించి పవన్ కళ్యాణ్ లాగా 24 గంటల ముందు పిలిపించేసి ఎవరిని మొబిలైజ్ చేయకుండా తూర్పుగోదావరి జిల్లా ఒక్క మీటింగ్ పెట్టమనండి. నా కొడుకులు ఏదో కౌరులు చెప్తా ఉన్నారు, చెత్త కౌరులు చెప్తా ఉన్నారు. పూర్వం అంతా కలిసి ప్రయాణం చేసాం కదండి, మేము గౌరవంగా చాలా పద్ధతిగా వెళ్తా ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణం చేసిన నాయకులు సాటి నాయకులు కదా అని చెప్పి మా నాయకుడి మీద బుర్రజల్లాలి. కానీ మా నాయకుడు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరి మీద కానీ తప్పుడుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసి కుల రంగులు పూర్చడానికి కానీ పూజ చేస్తే మేమేంటో ఇక్కడి నుంచి కలిసి పండగ కాసుకోండి. వేళ నుంచి చెప్తా ఉన్నా, వేళ నుంచి అభివృద్ధి సంక్షేమం ప్రతీకారం 3 ఉంటాయని చెప్పి నేను ప్రతి ఒక్కసారి మా అభివృద్ధి సంక్షేమానికి అడ్డొస్తే మటుకు ప్రతీకారం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.